లోకంలో మానవులందరి యొక్క భావన ఎలా ఉంటుందంటే, ఈ భౌతిక విషయాన్ని, భోగాన్ని అనుభవిస్తేనే అవి మనకి ఎన్నో సుఖాలు ఇస్తాయని ఒక అపోహలో ఉంటాం. కానీ ఒకటి గుర్తించాలి, అవన్నీ కూడా క్షణికములు. క్షణికానందాన్ని ఇస్తాయి తప్ప పరిపూర్ణమైన ఆనందాన్ని ఇవ్వలేవు అవి. కానీ వాటి నుంచి సుఖాన్ని, ఆనందాన్ని పొందాలనేటువంటి ఆతృతలో ఉంటాడు మానవుడు. ఎందుకంటే అవి క్షణికము అంటే నశించిపోయేవి, నాశవంతములు. ఏదైనా కొంతవరకే ఉంటుంది తప్ప అవి ఎప్పుడు ఉండేవి కావు. అలానే ప్రతి దాంట్లో ఒక మార్పు అనేది జరిగిపోతూ ఉంటుంది. అలానే వాటిని అనుభవించి ఈ దేహంలో కూడా నిత్యత్వం ఉండవు. ఏదో ఒక రోజున ఇది కోల్పోతుంది. కావున భౌతికములో బయట విషయాల నుంచి ఎవ్వరము కూడా యథార్థమైన ఆనందము, సుఖాన్ని అనుభవించలేము. కానీ ఎవరైతే ఈ విషయాన్ని గుర్తించి తమని తాముగా యథార్థంగా గుర్తించిన వారే తమ మనస్సుని బయట విషయాల నుంచి మరలించుకుని లోపల తామైనటువంటి ఆత్మయందు నిశ్చలపరుచుకుని ఆత్మారమత్వాన్ని కనుక మనం అనుభవించగలిగితే, అంటే ఆత్మయందే రమించే విధానం, ఎల్లప్పుడూ తాను ఆత్మయ్య ఉన్నాననే భావనతో, స్ఫురణతో ఉండగలిగితే ఆ స్ఫురణే నిన్ను నిత్యానందానికి దగ్గరగా తీసుకెళ్ళి చివరికి పరమ శాంతిని కలిగిస్తుంది అని భగవాన్ యొక్క ఉద్బోధ. హరి ఓం తత్సత్.